అందరికీ నమస్కారం. లావుకింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబులుంటావులు దప్పే మూర్ఛవచ్చ తలువుండ సంశ్రమం బయ్యడం రావేశ్వరి కావవే వరద సంరక్షించు భద్రాత్మక. భగవంతుణ్ణి ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడైతే శరణు వేడుకుంటారో ఆ సమయంలో తప్పకుండా ఆ ఈశ్వరుడు నిన్ను కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు, కాపాడుతాడు. ఎప్పుడైతే చిత్తశుద్ధిగా ఏకాగ్రతగా ఒక్క భగవంతుని మీద ఆధారపడి ముక్కోటి దేవతలు ఉన్నారు, సమస్త కోటి దేవతలు ఉన్నారు. అట్టని అందరినీ పూజించడం తప్పు కాదు. కానీ ఇలదైవము లేకుంటే ఏ ఒక్క దేవుణ్ణి, ఇష్టదైవమే కావచ్చు, ఒక్కరి మీద ఆధారపడినప్పుడు ఆ దేవుడు కూడా చక్కగా హనుమంతుడంటే హనుమంతుడు, రాముడంటే రాముడు, విష్ణువు అంటే విష్ణువు, జగన్మాత అంటే జగన్మాత, లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి అంటే సరస్వతీదేవి, అందరినీ కలిపి పూజించినప్పుడు నీకు అనుగ్రహం ఉండదు. పూజించాల్సిందే, పూజించడం తప్పు కాదు. కానీ చిత్తశుద్ధిగా ఒక్క దేవుణ్ణి ప్రతినిత్యము ఆరాధించినట్లయితే తప్పకుండా మీకు ఫలితం దాంట్లో ఉంటుంది. తనకు ఎప్పుడు కూడా భగవంతుడు రక్షిస్తాడనేటువంటి నమ్మకం మీలో ఉండాలి. దానికి ఉదాహరణ ద్రౌపదిది. ద్రౌపది వస్త్రాపహరణంలో దుశ్శాసనుడు ఎప్పుడైతే చీరలన్నీ తీసేస్తూ ఉంటాడో అప్పుడు ఆమె తనను తాను రక్షించుకోగలననే నమ్మకంతో రెండు చేతులు పట్టుకొని చీరను పట్టుకొని లాగుతుంది. దుశ్శాసనుడు లాగినప్పుడు కొంచెం సేపు తర్వాత ఇక ఆమె అంతా నీవే దిక్కని చెప్పేసి అప్పుడు కృష్ణ పరమాత్మని వేడుకుంటుంది. అప్పుడు పరమాత్మ రక్షించడానికి వస్తాడు. అందుకు మనలో నమ్మకం ఉండాలి. ఈశ్వరుడు ఎప్పుడైనా కూడా మనల్ని వచ్చి రక్షిస్తాడని ఆ నమ్మకం అనేది ఉన్నప్పుడే, అందుకే ఏకాగ్రతగా ఒక్క దేవుణ్ణి నిత్యము పఠించండి, నమ్మకం ఉంచండి, చిత్తశుద్ధితో పూజ చేయండి, ఏకాగ్రతగా ఉండండి. తప్పకుండా ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షములు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. అందులో సందేహమేమీ లేదు. ఇప్పుడు ఒక కథ వినిపిస్తాను. విభీషణుడు లంకారాజ్యం నుంచి తరిమేశాడు రావణాసురుడు. శ్రీరాముడు విభీషణునికి అభయం ఇచ్చాడు. సుగ్రీవునకు అది నచ్చలేదు, ఏదో కుట్ర అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి విభీషణుని గురించి సుగ్రీవునికి చెప్పగా అతను సరే అన్నాడు. రాముడు విభీషణుని చేరదీసి భయపడకు, నిన్నిప్పుడే లంకా నగరానికి రాజుగా అభిషేకిస్తున్నా అన్నాడు. ఆ మాటలకు నవ్వుతూ సుగ్రీవుడు, రామచంద్ర, ఒకవేళ రావణుడు కూడా వచ్చి శరణు కోరితే ఏం చేస్తావు అని అడిగాడు. అందుకు బదులుగా రాముడు, నా మాటకు తిరుగులేదు సుగ్రీవ, రావణుడే వచ్చి శరణు కోరితే అతన్ని నా అయోధ్య నగరానికి రాజుగా చేస్తాను అనడంతో అతని గొప్ప గుణానికి వానరులంతా కూడా ఆశ్చర్యపోయారు. సముద్రంపై వారధి నిర్మించుట, సముద్రంపైన వంత నిర్మించడానికి రాముడు వానరులకు ఆదేశాలు ఇచ్చారు. శ్రీరాముడు తనను దాటుచున్నాడనే ఆనందంతో సముద్రుడు ఒక్కసారిగా పొంగిపోయాడు. అది చూసి శ్రీరాముడు కోపంతో సముద్రునిపై బాణాలు ప్రయోగించబోయాడు. సముద్రుడు భయపడుతూ పైకి వచ్చి, మహాత్మా రామచంద్ర, శాంతించు, నీవు వచ్చావన్న సంతోషంతో పొంగేనే గాని నీ దారికి అడ్డు రావాలని కాదు. నలుడు మంచి శిల్పి, అతను వారధి కట్టగల సమర్థుడు కనుక నలుని చేత వారధిని నిర్మింపజేసి అది మునగకుండా నేను కాపాడుతానని చెప్పాడు. శ్రీరాముడు సంతోషించి సముద్రుని ఆశీర్వదించి పంపాడు. సముద్రుని మాట ప్రకారం నలుని పిలిపించాడు. వెంటనే హనుమంతుడు వెళ్ళి హేమ, నాగ, సింహాచలాది పర్వతాలను తెచ్చి నలుని కందించాడు. అలాగే వానరులంతా నలుదిక్కులకు వెళ్ళి
ఎవరికి వీలైన విధంగా కొండలను బండలను వారు తెచ్చివ్వగా నలుడు వాటితో ఎంతో చాకచక్యంగా బహునేర్పుగా వారధి కట్టాడు. రామలక్ష్మణులు, సుగ్రీవ, హనుమంతాది నాయకులు తమ సేనలతో సముద్రాన్ని దాటి అవతలి తీరమునకు చేరి విడిది చేశారు. జై శ్రీరామచంద్ర భగవాన్కి జై. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరీం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనారాయణకి జై.